ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లోని ఆటోనగర్ సర్వే నెంబర్ 38లో అనుమతులకు మించి నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ మట్టి తవ్వి ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా అమ్ముకోవడంపై సిపిఐ ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలోని ఆందోళనకు దిగారు. అక్రమాలను అరికట్టాలని మైనింగ్ అధికారులను పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆటోనగర్లోని నిర్మాణ స్థలం వద్ద సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సాముడి శేఖర్ రెడ్డి అధ్యక్షన ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి మాట్లాడుతూ ఆటోనగర్ సర్వే నెంబర్ 38లో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో నమిస్త్రీ నిర్మాణ సంస్థ దాదాపు 88,191 మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా తవ్వినట్లు మైనింగ్ ఆర్ఐలు నిర్ధారించి ఫైన్లు వేసినా ఇప్పటి వరకు వసూలు చేయకపోవడం అన్యాయమన్నారు. మైనింగ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ పోలీసుల అలసత్వంతోనే నమిశ్రీ ఆగడాలకు అంతులేకుండా పోతోందని ఆరోపించారు. మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చామంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొడితే ల్యాండ్ ప్రాబ్లం అవుతుంది సార్. చెప్తున్నాం ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నాం. అవును, మరి అనుమతులు లేకుండా నోటీసులు ఇచ్చినా మీరు ఎట్లా 26 తారీఖు నాడు నోటీసులు ఇచ్చింది మేడం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటోనగర్ ప్రాంతం 38 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో రీసెంట్గా మనశ్రీ అనేటువంటి సంస్థ వాళ్ళు దీన్ని 6 ఎకరాలు మరి అనుమతులు తీసుకొని బహుళ అంతస్తుల భవనాలు కట్టడానికి మరి ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గడ్డికొట్టి వాళ్ళ అనుమతులు లేకుండా వాళ్ళ 30 ఫీట్ల లోతు డీపు వాళ్ళ మట్టి తోమి కోట్లాది రూపాయలు మరి ప్రభుత్వానికి వచ్చి ఆదాయాన్ని గండికొట్టి అక్రమ మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా మరి ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మైనింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు అర్థం కావట్లేదు. దీని వెనకాల మాఫియా నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం చేతులు మారడం వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో గతంలో చూసినాం. అనేక సెల్లాల సౌకాలలో మరి అనేక మంది హై గ్రేడ్ లేబర్ పేదలు చనిపోతూ ఉన్నారు, అమాయక కార్మికులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వారి మీద వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళకి అనేక ఇబ్బందులకు గురి చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వాళ్ళ అన్ని రకాల 100% మరి అనుమతులు పొంది వాళ్ళ ప్రభుత్వ అనుమతులు పొంది చేసుకుంటే మాకేం అభ్యంతరాలు. కానీ మీరు అనుమతులు లేకుండా ఇలాంటి మరి 30 ఫీట్ల రోజు సెల్లారు తవ్వుతూ ఉంటే ఇదంతా ఏంది ఆటోనగర్ ప్రాంతం మినీ పారిశ్రామిక వాడ. లక్షలాది మంది పేదలు చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసుకొని జీవించే కార్మికులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలు కూడా మైనింగ్ వల్ల అంటే పెట్టి కాంప్రెషన్స్ పెట్టేసి బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంతాల నివాసాలు కూడా అదిరి వాళ్ళ నిధులు పోనటువంటి పరిస్థితి, చదువుకుంటున్న పిల్లల చదువులకు మరి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతాం. మరి ఇవంతా జరుగుతున్నా మరి కంటిన్యూగా 1, 2, 3 ప్రతి దగ్గర కూడా ఈ ఎల్బీనగర్ యథేచ్ఛగా ఈ మైనింగ్ మాఫియా జరుగుతుందని సిపిఐగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టడంలో ఈ జిహెచ్ఎంసీ అధికారులు విఫలమైనారు, మైనింగ్ అధికారులు విఫలమైనారు. ప్రైవేటు సంస్థలతోటి కుమ్మక్కై డబ్బులు ఊచుకొని ఇలాంటి అరాచకాలకు వాళ్ళ అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం.